వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. నిబంధనల మేరకు పలు కేంద్రాల వద్ద నిమిషం ఆలస్యమైనా కొందరిని పరీక్షకు అనుమతించడం లేదు. నీటు పరీక్షకి హాజరయ్యే విద్యార్థులందరూ డ్రెస్ కోడ్ పాటించాలని అధికారులు తెలిపారు. ఇక పరీక్ష కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కడప జిల్లాలో మొత్తం 8 సెంటర్లలో పరీక్ష కొనసాగుతుండగా కడపలో 6, ప్రొద్దుటేరులో 2 కేంద్రాల్లో పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఎగ్జామ్ అయితే దాదాపు 24 లక్షల మంది అయితే పాల్గొనడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కడప జిల్లాలో అయితే దాదాపు 8 సెంటర్లు అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే 8 సెంటర్లో దాదాపు కడప నగరంలో అయితే 6 సెంటర్లుగా అయితే ఇక్కడ నిర్వహిస్తున్నారు. అయితే ఈ యొక్క జిల్లాలోని దాదాపు 2428 మంది విద్యార్థులు కూడా ఈ యొక్క నీట్ ఎగ్జామ్స్కి పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తుంది. అయితే ఉదయం 11 గంటల నుంచి కూడా ఈ యొక్క సెంటర్ వద్ద కూడా అయితే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే విద్యార్థులు కూడా అయితే ఈ యొక్క నీట్ ఎగ్జామ్స్కి అయితే పూర్తిగా అయితే ఏవైతే హాల్ టికెట్లో ఉన్న నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నామ్స్ అయితే కరెక్ట్గా ఫాలో అవ్వాలని కూడా విద్యాశాఖ వారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు అయితే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్లకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎగ్జామ్ వచ్చేసి 2 నుంచి 5 వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్ ఉంటుందని కూడా తెలుస్తుంది. అయితే దాదాపు 2400 మంది 428 మంది కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్కి కూడా పాల్గొనే అవకాశం కూడా ఉంది. అయితే పూర్తిస్థాయి అయితే భద్రతా ఏర్పాట్లకు వస్తే అయితే జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అయితే పూర్తిస్థాయి అయితే ఈ యొక్క బందోబస్తు ఏర్పాట్లు కూడా నిర్వహించడం జరిగిందనేసి అనుకోవచ్చు. కెమెరామెన్ నరసింహతో కృష్ణ, BRK న్యూస్, కడప నుంచి.